ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. దేవుని నామం పేరిట మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అనేక దినాలుగా మీ ముందుకు నేను రాలేకపోయి ఉన్నాను. ఎందుకంటే అనేకమైనటువంటి పనులు పెట్టుకొని అనేకమైన పనుల ఒత్తిడిలో పడి లోక సంబంధమైనటువంటి పనులు ఒత్తిడి పెట్టుకొని దేవుని వాక్యానికి దూరమై ఎంతో శోధన వేదనకు గురి అయి ఉన్నాను. పౌలు చెప్పినట్లుగా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. అలాగే నాకు కూడా దేవుని సువార్త ప్రకటించకుండా అనేకమైన పనులు, నిన్ను వలని పొరుగు అని ప్రేమించమన్నాడు కదా, అది కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానాల్లో ఒకటి కదా అనుకున్నాను. కానీ దేవునికి దూరమై మనం మనుషుల్ని ఎక్కువ ప్రేమించి దేవునికి దూరం అయితే అనేకమైన శ్రమలు శోధనలు మనకు వస్తాయి. నేను అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నాను. తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను వాడుకొని నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నెమ్మది సమాధానం దయచే ప్రభువా అని మళ్ళీ దేవుని పాదాల యొద్ద నేను ప్రార్థన చేసి మొరపెట్టి మళ్ళీ మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు అందరికి కూడా మొదటిగా తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సిలువ ధ్యానాలు 40 దినాలు ఎంతగానో దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళు దేవుని సన్నిధిలో బలపడ్డారు. కొందరు ఆన్లైన్లో ప్రేయర్లు పెట్టుకొని బలపడుతూ ఉన్నారు. నేను కూడా పాల్పంపులు పొంది ఉన్నాను. కాకపోతే నాకు నేనుగా మీ ముందుకు రాలేకపోయి ఉన్నాను. దయతో నన్ను క్షమించండి. ఇక ముందు ఇంకా బలంగా దేవుని వాక్య ధ్యానంలో ముందుకు సాగాలని మీరు ప్రార్థనలు చేయండి. దేవుని నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు ఇచ్చిన ఏ తలాంతైనా దేవుని నామం కొరకు వాడబడాలని నా ఆశ, నా తపన. దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జీవించాలని, తుది శ్వాస వరకు నమ్మకంగా దేవుని సువార్త ప్రకటించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక లేకుండా ఆయన ఏర్పరచుకోడు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను ఆయన విడిచిపెట్టాడు. మనం తప్పిపోతుంటే, పడిపోతుంటే కూడా మనకి నేర్పిస్తాడు. మన శ్రమలు శోధలు పెట్టైనా మళ్ళీ ఆయన సన్నిధికి, ఆయన పాదాల ఎద్దకు తీసుకొచ్చుకుంటాడు. అదేవిధంగా నా జీవితంలో కూడా అనేక సార్లు నేర్పిస్తూనే ఉంటాడు. అనేక సార్లు పడిపోతూనే ఉంటారు. కానీ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతే, మనము దేవునికి దూరం అయిపోతే అనేక శోధనలు వస్తాయి మనకి. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించేవారుగా, చదివేవారుగా, బోధించేవారుగా ఉండాలి అనేదే ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక. దేవుడిచ్చినటువంటి ప్రతి తలాంతు కూడా దేవుని కొరకే వాడబడాలని నా నిర్ణయం. కాబట్టి దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. దేవుని కృపను బట్టి ఈ యొక్క లాస్ట్ డే, 40 డేస్లో లాస్ట్ డేలో మనం ఉన్నాము. రేపటి దినం గుడ్ ఫ్రైడే. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకంటే ఆయన శ్రమ పడినటువంటి సమయం మనం ఇంట్లో కూర్చుని మన పనులతో ఉండకుండా దేవుడు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా దేవుడి సన్నిధిలో గడపాలి. లేదంటే మనం ప్రార్థనలో ఉండాలి. అంతేకాని మనం ఇంటి పనులతోనే గడుపుకోవద్దు మనం. అయితే మనం ఈ లాస్ట్ రోజైనా దేవుడు మీ ముందుకు రావడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా సిలువ ధ్యానములు ప్రభా ఆచారంగా కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించి అయ్యా ప్రభా నీలో బలపడుట కొరకు, ఆత్మీయంగా ప్రభా నీలో ముందుకు సాగుటకు
నీ యందు భయంతో భక్తితో వణుకుతో మేము జీవిస్తూ ప్రభా నైనా శాంతి సమాధానం లేరు వారి కొరకు ప్రభా ప్రార్థించే వారిగా ఉండాలంటే మేము ఆత్మీయంగా బలపడాలి ప్రభా. మేము మాకే ప్రభా తండ్రి ప్రార్థన లేకపోతే మేము ఇతరుల కొరకు ఎలా ప్రార్థించగలం తండ్రి. అయ్యా నీలో ఫలించేటటువంటి ద్రాక్ష తీగల వలె నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి పరిశుద్ధాత్మదేవ. అలాగే ప్రభా నాయన తండ్రి దేశంలో నెమ్మదిని నెలకొల్పండి ప్రభా పరిశుద్ధాత్మదేవ. అయ్యా మీ రాకడికి ముందుగా సూచనలు మేము చూస్తున్నాం తండ్రి నాయన. అనేక చోట్ల యుద్ధాలు భూకంపాలు కరువులు వస్తాయి, మీరు భయపడకండి, నా రాకడికి సూచనలను మీరు ముందుగా చెప్పి ఉన్నారు కాబట్టి మేము భయపడకుండా ప్రభా వాటి కొరకు ప్రార్థించే వారుగా ఉండుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా ఇజ్రాయేల్ దేశంలో ప్రభా జరుగుతున్నటువంటి యుద్ధాలను ప్రభా యేసు నామములో ఆపివేస్తున్నాం తండ్రి. దేశానికి కరువు రాకుండా శాంతి సమాధానము దయచేయండి ప్రభా. నాయన దేశాల్లో నాయన ప్రభా యుద్ధాలు జరుగుతూ ఉండగా ప్రభా మీరు ప్రభా తండ్రి పరిశుద్ధాత్మదేవ వారికి శాంతిని దయచేయండి, క్షమాగుణం దయచేయండి ప్రభా, క్షమించే మనసు దయచేయండి ప్రభా. ఎవరి పట్ల తప్పులు ఉన్నాయో ప్రభా మాకు తెలియదు ప్రభా తండ్రి. ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎవరి పట్ల లోపాలు ఉన్నాయో వాళ్ళు సరి చేసుకుని నైనా క్షమించి నైనా విడిచిపెట్టే విధంగా ప్రభా ఆ దేశాలని ఆ దేశంలో ఉన్న ప్రజలను ప్రభా తండ్రి నైనా మీరు ఆకర్షించుకోండి ప్రభా తండ్రి. మీ ప్రేమతో నింపండి ప్రభా. ఇలాగే యుద్ధాలు జరుగుతూ ఉంటే ప్రభా దేశంలో కరువులు ప్రభా అనేకమైనటువంటి ఇబ్బందులు నైనా ఏర్పడతాయి ప్రభా తండ్రి. నైనా ప్రభా ఎవరికి ఏ కరువు రాకుండా ఏ ఇబ్బంది లేకుండా ఆ యొక్క ప్రభా యుద్ధాలను ఆపివేసి శాంతి సమాధానం యేసుక్రీస్తు ప్రభా నామములో అనుగ్రహింపబడును గాక. నీ బిడ్డలుగా మేమందరి కొరకు ప్రార్థించేవారుగా ఉండే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ 40 దినాలు ప్రభా తండ్రి మీ సిలువ ధ్యానములు ధ్యానించుకోవడానికి నైనా తండ్రి ప్రతి ఒక్క సార్వత్రిక సంఘమునకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఆచారంగా కాకుండా అయ్యా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని గ్రహించి ప్రభా నైనా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి సార్వత్రిక సంఘము కూడా తండ్రి నేను ఆరాధించుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ లాస్ట్ దినములో ఉన్నాం ప్రభా. రేపటి నైనా తండ్రి గుడ్ ఫ్రైడేని కూడా తండ్రి నీకు మహిమకరంగా మీ సిలువ ధ్యానంలో ధ్యానించుకోవడానికి 7 మాటలు ధ్యానించుకోవడానికి అలాగే ప్రభా నైనా తండ్రి సమయంలో నీ సిలువలో శ్రమ పడినటువంటి దినాలు ప్రభా సమయం ప్రభా వృధాగా కాకుండా మేమందరం ప్రార్థనలో గడిపే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించి ప్రభా నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. మీరు అక్కడికే మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నైనా నశించిపోతున్న ఆత్మల కొరకు భారభరితమైన విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి. అయ్యా నీ సువార్త పనిలో నమ్మకంగా నైనా తండ్రి జీవించడం కృప దయచేయండి. మీ దీవెన కాపుదల ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తిని మాపై మెండుగా కుమ్మరించి ప్రభా వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. నీ దీవెనలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. అయ్యా ప్రభా నైనా ఎందుకు పనికిరాని నన్ను ఏర్పరచుకుని ప్రభా అయ్యా ప్రభా నీ వాక్యం ప్రకటించాలనేటువంటి ఆశ తపన పట్టుదల నేను నాకు అనుగ్రహించి ప్రభా తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పిలుపును బట్టి మీరు ఇచ్చినటువంటి సమస్తమును బట్టి నాయన నా బిడ్డల బట్టి కుటుంబాన్ని బట్టి సమస్తమును మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మదేవ మీరే నాలో ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీరే నాలో ఉండి మాట్లాడి వినే చెవి గ్రహించి మనసు బట్టి ప్రతి బిడ్డకు దయచేసి విన్న వాక్యం నూరంతులుగా ఫలింపచేసి పరిశుద్ధాత్మదేవ ఏ బిడ్డకి ఏ ఆదరణ మాట అవసరమో ప్రభా మీరే అనుగ్రహించి మీరే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు. మనము ఈ దినం రేపటి దినం
యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి దినం గుడ్ ఫ్రైడే. ముందుగా మనం లాస్ట్ రోజు మనకి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన సిలువలో మరణించడానికే వచ్చారు కాబట్టి ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన మరణించి ఉండలేదు. మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. కాబట్టి ఆయన చనిపోవడానికి వచ్చాడు కాబట్టి చనిపోయాడు. అనేక మంది తెలియక ఆయన ప్రాణం ఆయన కాపాడుకోలేకపోయాడు అని దొంగలు అంటారు. అలాగే ఇప్పుడు కూడా ప్రజలు అంటూ ఉన్నారు. అందుకే దేవుడు వారు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించారు మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. అందుకే ఇంకా ఎవరైనా దేవుడిని దూషిస్తూ ఉంటే కనుక తండ్రి వాళ్ళని క్షమించు అని మనం ప్రార్థించాలి. కానీ వాళ్ళ మీదకి మనం గొడవకి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడే మనకి నేర్పించి ఉన్నాడు. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని క్షమించు ప్రభువా అన్నాడు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరుంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి వినే చెవులు లేవు, గ్రహించే మనసు లేదు, చూసే చెవులు లేవు. వాళ్ళు చూస్తున్నారు కానీ ఏం చూస్తున్నారో వాళ్ళు చూడలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేనటువంటి అంధత్వం వాళ్ళని కప్పివేసింది. సాతాను వాళ్ళ మనోనేత్రాలను మూసివేసి ఉన్నాడు కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేకపోయి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు అని తండ్రి అయిన దేవుడికి ఆ యొక్క ప్రజలను అప్పగించాడు. ఆయన దేవుని కుమారుడని వాళ్ళు గ్రహిస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువుని అంత శ్రమ పెడతారా? వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. నేను దేవుని కుమారుని అంటాడు, తండ్రి అంటాడు, ఏంటి అని చెప్పేసి వాళ్ళు కోపంతో రగిలిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి పని నెరవేర్చడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి ఆయన తండ్రి చెప్పిన మాట జవదాటకుండా ఆయన తండ్రి మాటకు విధేయత చూపించి వచ్చాడు. తండ్రి మాట తీయకుండా ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? అవ్వ ఆదాము మొదటి మానవులు, వారికి తినొద్దని ఒక పండు చూపించాడు దేవుడు. ఆ పండు తినొద్దన్నప్పుడు వాళ్ళు ఏదైతే తినొద్దన్నారో వాళ్ళకి తినాలని మనకు కూడా ఇప్పుడు కూడా మనం ఎవరైనా తినొద్దు అంటే ఇది ఎందుకు తినొద్దు అన్నాడు, అది తినాలి, ఏముందో అని మనం కుతూహలంతో ఉంటాం. అదే కుతూహలం మానవులుగా ఆదాములో లేదు, అవ్వలో స్త్రీగా ఆశించింది. అయితే అది దేవుని పిల్లలు పాడు చేయాలనేటటువంటి ప్రణాళిక సాతానుది. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నటువంటి పిల్లలు పాడు చేయాలని దేవుడంటే విరుద్ధం అపవాదికి. నేనే దేవుడిలా ఉండాలని అనుకున్నటువంటి ఒక దేవదూతని దేవుడు ఈ భూలోకానికి పంపించేశాడు. చెడు ఆలోచన వచ్చినటువంటి దూత ఇక్కడ ఉండడానికి వీల్లేదని. ఆ దూతే సాతాను. ఆ సాతాను ఏం చేసింది? నన్ను నెట్టివేస్తావా పరలోకంలో ఉండకుండా అని చెప్పి దేవుని మీదే కక్షగట్టాడు. కక్షగట్టి దేవుడు ఏర్పరచుకున్న మానవులను పాడు చేయాలని ప్రణాళికతో ఆ యొక్క పండు తినొద్దన్నాడు అని చెప్పి అడిగినప్పుడు అవును అన్నీ తినొచ్చు, ఈ తోట మధ్యలో నా పండు ఒకటి తినొద్దు అని చెప్పినప్పుడు తినొచ్చు, మీరు తింటే దేవతల్లో అయిపోతారు అన్నప్పుడు తనకు కూడా ఆశ కలిగింది. అలా అంటే దేవుడికి తెలియదా? అవ్వ తింటుంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు అంటే మానవుడికి ఆ స్వేచ్ఛ దేవుడిచ్చాడు. నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నువ్వేది మంచో ఏది చెడో నువ్వే తేల్చుకోవాలని మానవులకి అప్పచెప్పేశాడు. కాబట్టి సరే తింటారంటుంది కదా, తిని అని వదిలేశాడు. కానీ దానికి విరుగుడు కూడా నా దగ్గర ఉంది. తిని పాపంలో పడిపోతే తను చనిపోతే నేను మళ్ళీ రక్షించుకుంటాను, ఆ మరణం నుంచి నేను రక్షించి నిత్యరాజ్యానికి చేర్చుకోగలను నేను అని చెప్పి తండ్రి అయిన దేవుడు అప్పుడే ఒక
ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ యొక్క హిస్టరీ అంతా మనం చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఎన్నో ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రశ్నలకి దేవుడు నన్ను ప్రశ్నించొద్దు అంటాడు. మట్టి కుమారుని ప్రశ్నించవచ్చా అంటాడు. మనం మట్టి ముద్దలో, తండ్రి అయిన దేవుడు కుమ్మరి, మంచి కుమ్మరి ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని నిర్మించాడు. మన పోలికలో, మన రూపంలో మానవుణ్ణి నిర్మించుకుందాం అని చెప్పి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మానవుణ్ణి దేవుని రూపంలో ఏర్పరిచినటువంటి మనము దైవ స్వరూపం మనం. అందుకే మానవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన స్వరూపం మనం, ఆయన పిల్లలం మనం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనల్ని దేవుడు విడిచిపెట్టడు. మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. మానవులు విడిచిపెట్టేయచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు. మనం కొన్ని శోధనలు వస్తే సహించలేం, విడిచిపెట్టేస్తాం మనుషులు. కానీ దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు. ప్రతి మానవుడి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు పెట్టినటువంటి దీపం మనలో ఆత్మ. ఆ ఆత్మను ప్రేమిస్తున్నాడు దేవుడు. శరీరమును కాదు. శరీరము, లోకంలో ఉన్నవాళ్ళు శరీరాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగినటువంటి దేవుడు. మన హృదయంలో ఏ తలంపు ఉంది, ఏ ఆలోచనతో మనం చేస్తున్నామో సమస్తము చూసేటటువంటి దేవుడు. కాబట్టి మనల్ని మానవుని దేవుడు అంతగా ప్రేమించాడు. కాబట్టి ఈ భూలోకానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాని ఏకైక కుమారుని లోకానికి మన కోసం పంపించి శిలువలో ప్రాణం పెట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత, ఆయన మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి ఎక్కుపోవడం ద్వారా మనము కూడా మహిమ శరీరాన్ని దాల్చుకొని ఆయనలాగే మనము కూడా ఎక్కిపోయే ధన్యతను మనకిచ్చాడు. పరలోక రాజ్యంలో మన కొరకు స్థలాలను సిద్ధపరిచి ఉంచడానికి వెళ్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. మనకు పరలోకంలో ఒక స్థలం ఉంది. ఈ భూలోకంలో మనకు ఉండకపోవచ్చు, చిన్న చిన్న ఇల్లులు ఉండొచ్చు, కానీ పరలోకంలో మనం దేవునితో పాటు ఉండేటటువంటి ఆ బంగారు వీధులలో మనకి తిరిగే ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం పేదవారిగా పుట్టిన, మనం అందం లేకపోయినా, అంగహీనంగా ఉన్న, ఏదున్నా ఈ భూలోకంలో ఉండేది కొద్ది కాలమే మనం. కాబట్టి నిత్యము యుగయుగాలు తరతరాలు దేవునితో ఉంటాము. మనము ధనవంతులు. దేవుని పిల్లలమైతే మనం ధనవంతులం కాదా? సమస్తము దేవునిది. భూలోకం దేవునిది, పరలోకం దేవునిది. ఆయన పిల్లలు అయితే మనం అందరం కూడా ఆయనకి వారసులు. కాబట్టి మనకి రక్షణ కలిగి ఉన్నందుకు మనం ఆనందించాలి. కానీ ఈ లోకంలో దేని గురించి మనం అతిశయించేవారుగా ఉండొద్దు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ధన్యులం. యెహోవాను కలిగినటువంటి నరుడు ధన్యుడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ ధన్యత ఈ భూలోకంలో సంబంధించింది కాదు, పరలోక సంబంధమైనది. ఆ పరలోకంలో ఉండే ధన్యత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి రాలేరని ఆయన మనకు బోధించి ఉన్నారు. అది సత్యం. ఎందుకంటే ఆయన రాకపోయి ఉంటే మనకి పరలోక రాజ్యానికి మార్గమే తెలియదు. ఆయన ద్వారా మాత్రమే మనం వెళ్తాం. ఈ లోకంలో అనేక గ్రంథాలు అనేక విధాలుగా బోధించవచ్చు. ఏది ఎలా బోధించినప్పటికి కూడా ఏకైక దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు, మనల్ని నిర్మించుకున్న దేవుడు, ఆయన చెప్పింది నిజమని మనం అందరం నమ్ముతున్నాం. నమ్మాం కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఉన్నాం. నమ్మని వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రాలేకపోయి ఉన్నారు. ఇంకా ఒక వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 3:16 చూద్దాం, చూడండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఒక్కరిని కాదు ప్రేమిస్తాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడంట.
ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళందరూ కూడా ఎలా అంట, నశింపక నిత్య రాజ్యమును నిత్య జీవమును పొందినట్లు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించాడు. ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యానుసారంగా జీవించిన వాళ్ళకి తీర్పులో మనం నిలబడవలసిన అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనకు పరలోక రాజ్యం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారే తన నోటితో చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 1:1 కూడా నేనే వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండాడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరం దాల్చుకుని వచ్చి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యముగానే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనము ఉట్టి స్వరమా అయితే మనం గ్రహించలేమని ఆ స్వరాన్ని తన నోటితో వినిపించడానికి శరీరాన్ని దాల్చుకున్నాడు మరియ గర్భంలో. మానవులు మనమందరం మానవులం కాబట్టి మానవుడు మాట వింటాడు కాబట్టి మానవ రూపాన్ని దాల్చుకుని వచ్చాడు. మానవుల్లాగే శ్రమపడ్డాడు, మానవుల్లాగే ఈ లోకంలో జీవించాడు. మానవుడికి ఎలా అయితే దెబ్బ తగిలితే నొప్పి బాధ వస్తుందో ఆయన కూడా అంత బాధ అనుభవించాడు. ఏ మానవుడు అనుభవించలేనంత బాధ. మనందరి పాపాలు ఆయన మీద మోసుకుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. మనందరి పాపాలు ఆయన మీద మోపబడడం ద్వారా ఆయన ఎంతో శ్రమ శోధన సిలువలో అనుభవించి ఉన్నారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి క్షమించంటాడు. తండ్రి నా దేవా నన్ను ఎందుకు నీ చేయి విడిచావు అని 4వ మాటలు అంటాడు. ఇలా సిలువలో 7 మాటలు కూడా ప్రవచనాల నెరవేర్పుగానే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ప్రవచించి నెరవేర్చి తండ్రి చిత్తానికి లోబడి ప్రాణం పెట్టి మనందరి పాపాలు శాపాలన్నీ కూడా తన సిలువలో మోసాడు, భరించాడు, సహించాడు. ఆయన సిలువలో అంతగా సహించుకుండకపోతే మనందరి పాపాలు ఆయన మీద వేసుకోకపోతే మనకి పాప క్షమాపణ లేదు. మనందరినీ రక్షించడం కోసం మనలందరినీ మానవులైన మనందరినీ కూడా నిత్యరాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. క్రైస్తవుని ఒక్కరినే ప్రేమించలేదు, ఇజ్రాయేలు ప్రజలు ఒక్కరినే ప్రేమించలేదు. మొదటిగా ఆయన ఇజ్రాయేల్ని ప్రేమించి వచ్చాను అంటాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే నేను లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్తాడు. లోకమును నేను ఎంతగానో ప్రేమించాను అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదా? దేవుని కుమారుడైతే ఆయన దేవుడు కాకుండా ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి యొక్క అవతారం అనే బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనగా ఆయనలో ఒక భాగమే యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాత్మ ఒక భాగం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు అంటే త్రియేక దేవుడైనటువంటి ఏకైక దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే కాదు, తండ్రి అయిన దేవుడే కాదు, ముగ్గురు ఏకమై ఉన్నారు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, నేను అని అనలేదు. కాబట్టి దేవుడు మానవుని ప్రేమించాడు కాబట్టి దైవ కుమారుడే లోకానికి వచ్చాడు. కాబట్టి మనము ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వెలుగుగా వచ్చిన మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఇంకా మనం గ్రహించుకోకుండానే కొందరికే అంకితమైపోయినటువంటి ఈ క్రైస్తవ మతంగా మార్చేసినటువంటి ఈ అపవాది ఉచ్చులోంచి అందరూ కూడా బయటపడాలి. ఆ చీకట్లోంచి బయటికి రావాలి. ఒక కులానికి మాత్రమే చెందింది కాదు,
దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కాబట్టి లోకమంతా కూడా ఆయన తెలుసుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనము ఈ లోకంలో అనేకసార్లు తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, అనేక లోపాలు మనలో ఉంటాయి. కానీ మనం పడిపోయినా మనల్ని లేపుతూ ఉంటాడు. మన తప్పులు క్షమించి మనల్ని మళ్ళీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసుకుంటాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేస్తాడు. మన ప్రవర్తన సరిచేస్తాడు, మన మాటను సరిచేస్తాడు, మన చూపును సరిచేస్తాడు, మన నడకను సరిచేస్తాడు. సమస్తము సరిచేసి ఆయన రాజ్యంలో ఉండే విధంగా మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. నేను సంపూర్ణుడు కాబట్టి మీరు కూడా సంపూర్ణులై ఉండండి అంటాడు. మనకు మనంగా సంపూర్ణులం కాలేము. మనకు మనంగా ఏది కూడా జయించలేము. మనలో పరిశుద్ధాత్మ దేవుడుండి మనం అన్నీ కూడా సహించి జయించే సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకి చేస్తాడు. కాబట్టి మనం మారుతాం తప్ప మనలో ఏ మానవుడు కూడా గొప్పవాడు కాదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి రోమా పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది 21వ వచనంలో. కాబట్టి ప్రతి మానవుడు పాపే. ఎందుకంటే అవ్వ ఆదాము ఆ తినొద్దని పండు తిని వాళ్ళు పాపాన్ని అంటించుకున్నారు, ఆ పాపంలో పడిపోయారు. ఆ జనాంగంగా మనం ఆ విత్తనం, వాళ్ళు వేసిన విత్తనమే ఈ మానవ జాతి. కాబట్టి విత్తనం ఏదైతే అదే పంట వస్తుంది, మనం వేసిన పంట. అలాగే ఆ పాప బీజం ప్రతి మానవుల్లో ఉంది. కాబట్టి మనమందరం కూడా పాపులమే. కొందరు పాపులు, కొందరు పరిశుద్ధులు అనేది ఏం లేదు. పరిశుద్ధులు ఎలా అవుతారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులు అవుతారు. అవును, నా కోసం వచ్చావు ప్రభా, నా కోసం ప్రాణం పెట్టావు, నాకు నిత్యరాజ్యాన్ని ఇచ్చావు అని చెప్పి ఎవరైతే ఒప్పుకుంటారో, నోటితో నమ్ముతారో, విశ్వాసం అనగా నమ్మకం. ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొందడం అనగా మన ఊరికే మనలోకి వచ్చేది మారు మనసు అనగా నమ్మడం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు మన కోసం వచ్చాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనకి మారు మనసు వస్తుంది. అంతవరకు కూడా మనలో సాతానుడు కఠినత్వాన్ని, రాతి హృదయాన్ని మనకి ఇచ్చి మనం గ్రహించుకోకుండా చీకట్లోనే ఉంచేస్తాడు. కాబట్టి ఆ సాతాను శక్తులను జయించాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, ప్రార్థించాలి. తండ్రి, నన్ను క్షమించు, నువ్వు వెలుగుగా వచ్చావు ఈ లోకానికి, నా కోసం ప్రాణం పెట్టావు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నీతో పాటు ఉండాలనుకుంటున్నాను, నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో తండ్రి. నేను ఇంకా ఈ లోకాన్ని జయించలేని స్థితిలో ఉన్నాను. కులం అడ్డొస్తుంది, ఫ్యామిలీ అడ్డొస్తుంది, లేదా సమాజం నన్ను వేరేలా చూస్తుందేమో అనేటటువంటి ఆలోచన సాతాను మనలో పెట్టేశాడు. ఒక కులానికి ఒక అది ఒక మతం ఒక కులానికి చెందింది అన్నట్టు ముద్రించేశాడు. అందులోంచి రావడానికి అందరూ కూడా భయపడుతున్నారు. అది సాతాను పని. కాబట్టి తండ్రి, నువ్వు నిజదేవుడివి, నేను నమ్ముతున్నాను. నువ్వు కులాన్ని ప్రేమించట్లేదు, మతాన్ని కాదు నువ్వు స్థాపించలేదు. నువ్వు మతం కాదు, మార్గంగా వచ్చావు. నువ్వు ఒక కులానికి కలిగిన దేవుడు కాదు. సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తవి, నన్ను పుట్టించిన నా తండ్రివి, నీ రూపంలో నన్ను నిర్మించుకున్నావు, నేను నీ బిడ్డను ప్రభా అని ఎవరైతే నోటితో ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో అందరినీ కూడా క్షమించి రక్షించి నిత్యరాజ్యానికి చేర్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మనం అందరం కూడా పశ్చాత్తాపంతో, తండ్రి నన్ను క్షమించు, నువ్వు నిజదేవుడివి, నా కోసం ప్రాణం పెట్టావు ప్రభా. ఎవరు పెడతారు ప్రభా నా కోసం ప్రాణం? నా భార్య పెడుతుందా? నా భర్త పెడతాడా? నా పిల్లలు పెడతారా? నా తల్లిదండ్రులు పెడతారా? ఎవరి కోసం పెట్టరు. పెట్టినా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అంత ప్రేమ ఉండి పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రేమికులు ఒకరి కోసం ఒకరు చనిపోతున్నారు, చాలామంది చూస్తున్నాం. కానీ
ఆ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి చనిపోవడం ద్వారా ఆ ప్రేమికుడు పరలోకానికి వెళ్ళలేడు. ఆ ప్రేమికుడు ప్రాణం పెట్టడం ద్వారా ఈ ప్రియురాలు పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు పాపంలో పుట్టారు, పాపంలో జీవించారు, పాపము బీజం వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు మన కోసం ప్రాణం పెట్టినా మనం పరలోకానికి వెళ్ళలేం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా, దేవుని ఆత్మస్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధముగా కన్య మరియ గర్భంలో ఉద్భవించాడు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడు, పాపరహితుడు, దైవ కుమారుడు, స్వయంగా దేవుడే మన కోసం వచ్చి ప్రాణం పెట్టి మన పాపాలను ఆయన రక్తం ద్వారా కడిగి మనల్ని పవిత్రులుగా చేశాడు. కోడెల రక్తం ద్వారా, పక్షుల రక్తం ద్వారా, గొర్రెల రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ లేదు. పరిశుద్ధుని రక్తము అవసరం. కాబట్టి పరిశుద్ధుడే మండు టెండలో ఆయన సిలువలో ఆయన శ్రమలు చూస్తే మన హృదయం కరిగి నీరైపోవాల్సిందే. ఎందుకు ప్రభు ఇంత శ్రమ పడ్డావు అని చెప్పి మనం కన్నీరు కార్చకుండా ఉండలేం. అంత వేదన ఆయన సిలువలో మరణించాడు మన కోసం. అటువంటి యేసయ్య ప్రేమను మనం గుర్తించకపోతే ఇంకెప్పుడు గుర్తిస్తాం? మన వయసు అయిపోతుంది, మనం ఎప్పుడు పోతామో తెలియదు. వయసు ఉన్న వాళ్ళు ఇంకా బ్రతుకుతారని, వయసు అయిపోయిన వాళ్ళు చనిపోతారని. మన ప్రాణం మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మనలో ప్రాణం ఉన్నప్పుడే మనం గ్రహించుకుంటాం. మనలో ప్రాణం పోతే ఈ శరీరం వేరైపోద్ది, ఆత్మ వేరైపోతుంది. తర్వాత మనం గ్రహించుకోవడానికి, తెలుసుకోవడానికి సమయమే ఉండదు. కాబట్టి మనలో ప్రాణం ఉన్నప్పుడే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నన్ను క్షమించని ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో, ఎవరైతే మోకరించి తలుపు వేసుకుని, తండ్రి నన్ను క్షమించి ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయానని, మన హృదయమే ఆయన ఆలయం. మన హృదయంతో ఆయన హృదయానికి కనెక్ట్ చేసి ప్రార్థన చేస్తే, ఎక్కడున్నా మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా ఆయన నీ ప్రార్థన వింటాడు. నేను మొదటిగా దేవుడి మందిరానికి వెళ్ళలేదు. నేను ఇంట్లో ఉండి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, నా చిన్న కుమార్తె మోషన్స్తో ఉండి చంటి పిల్లప్పుడు 3 నెలల పిల్లప్పుడు ఇంకొక 3 నెలలు మోషన్స్ తగ్గలేదు. 6వ నెల వచ్చేసింది. కానీ బిడ్డ చాలా వీక్ అయిపోతే ఒక తల్లి వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినప్పుడు నేను చిన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు నిజదేవుడు అని నేను తెలుసుకున్నాను. ఆయన కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన వెలుగుగా వస్తాడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నేను చిన్న వయసులోనే 4th క్లాస్లోనే నేను విన్నాను యేసుక్రీస్తు గురించి. అన్ని కుటుంబంలోంచి వచ్చిన అవి విని ఎప్పటికైనా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అని మాట ఇచ్చాను. ఎందుకంటే మా తల్లిగారు విగ్రహారాధికురాలు. బాగా మా తల్లి తండ్రి గారు కూడా ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేది. అసలు చెయ్యని పూజలు, చెయ్యని వ్రతాలంటే తెలియదు. ఎలా తెలుసుకుందో తెలియదు. ఎన్ని బుక్కులు కొనుక్కోవడం, ఆ బుక్కుల్లో ఏ పూజ ఎలా చేయాలో, ఏ వ్రతం ఎలా పట్టాలో ఇదే పని మా అమ్మకి. అలా అంత విగ్రహారాధనలో ఉండేది. అలాంటప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటానంటే ఎలా నమ్ముతుంది? కాబట్టి నేను ఎప్పటికైనా నమ్ముకుంటానని మాట ఇచ్చాను. నేను పెళ్ళయ్యాక నమ్ముకుంటాను, అప్పుడు ఇప్పుడు అని అనలేదు. ఆ మాట ఇచ్చాను. ఆ మాట నేను మర్చిపోయాను. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. చిన్న వయసులోనే 14 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు పుట్టారు. తెలియని వయసులోనే 2 పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత చిన్న పాపకి మోషన్స్ అవ్వడం ద్వారా నేను మర్చిపోయింది నాకు జ్ఞాపకం చేయడానికి. మోషన్స్ అనేది దేవుడే పెట్టాడు. 3 నెలలు తగ్గకపోతే ఎలా ప్రభు అని మేము ఎంతో బాధల్లో వేదల్లో ఉన్నాం. అప్పుడు విగ్రహాలే తప్ప యేసుక్రీస్తుని నేను మర్చిపోయాను కంప్లీట్గా. మాట ఇచ్చాను. కానీ ఒక తల్లిగారు వచ్చి, ఇలా మీరు ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకుంటే మీ పాప బ్రతుకుద్ది అని చెప్పినప్పుడు అప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు గుర్తొచ్చాడు. చిన్నప్పుడు నేను మాట ఇచ్చాను కదా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడంట, కనిపిస్తాడంట, స్వస్థపరుస్తాడంట అని విన్నాను.
నేను ఎప్పటికైనా దేవుడిని నమ్ముకుంటానని మాట ఇచ్చాను కదా ప్రభు అని ఆమె వెళ్ళిన వెంటనే నేను రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నా బిడ్డను బ్రతికించు, నేను నీ కొరకే జీవిస్తానని నేను దేవునికి మాట ఇచ్చాను. రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా ప్రార్థించాను నా కుమార్తె కోసం. అది మొదలుకొని ఇప్పటి వరకు నా కుమార్తెను సజీవ లెక్కలో ఉంచాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. తను కూడా దేవునిలో ఎంతో బలంగానే ఉంది. పిల్లల్ని కూడా దేవుని ప్రేమలోనే పెంచుతుంది. ఇంకా ఆత్మీయంగా బలపడాలని నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు విడిచిపెట్టడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పిల్లలు కాబట్టి ఆ విధంగా నేను రక్షణలోనికి వచ్చాను. ఆ రక్షణ తరతరాలు కొనసాగాలని, దేవుని రాకడ పర్యంతము సువార్త పనిలో వాడబడాలని నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతా కూడా పిల్లలు తరతరాలు ఆయన చిత్తం. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ఆయన విడిచిపెట్టడు. ప్రార్థించడం మన పని జరిగించడం పరిశుద్ధాత్మ పని. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా నేను రక్షణ పొందుకున్నాను. అలాగే ఎవరైనా ఈ వాక్యాన్ని వింటుంటే కనుక మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువు మీకు తెలియకపోవచ్చు, పక్కా విగ్రహారాధికులే ఉండొచ్చు. కానీ అవునా, ఈ దేవుడు అంతగా అడిగిందల్లా ఇచ్చేస్తాడా అని ఏ అవసరతలో ఉన్నా, లేదా అవసరత ఏమీ లేకపోయినా నన్ను రక్షించి పరలోక రాజ్యం చేరుస్తావా ప్రభా? ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తాయి పోతాయి, కానీ పరలోక రాజ్యాన్ని చేర్చేది నువ్వే కదా ప్రభా. నేను నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటున్నానని ఎవరైతే ఆశపడుతున్నారో వారందరూ కూడా ఇప్పుడే రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు, మీ హృదయాలను దర్శిస్తాడు. మీకు నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకం ఇచ్చి ఈ లోకంలో దీవించి పరలోకంలో తండ్రి అయిన దేవునితో పాటు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పరలోకంలో ఉండే ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు, మనకు పరలోక రాజ్యమే శాశ్వత నివాసం. ఈ లోకంలో ఉండేది కొంతకాలమే, యుగయుగాలు తరతరాలు దేవునితో మనం ఉండాలి అంటే ఈ భూలోకంలో మనలో ఈ ప్రాణం ఉండగానే మన యొక్క ఈశ్వరం మాట్లాడుతూ ఉన్నప్పుడే మన తండ్రి నన్ను క్షమించి నాకు రక్షణ దయచే ప్రభు అని ఎవరైతే అడుగుతారో అందరికీ ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకమనగా మట్టి కాదోయ్ మనుష్యులు అని మనకొక పాట కూడా ఉంది. అయితే ఇవన్నీ రాయడానికి దేవుడిచ్చిన జ్ఞానంతో రాసి ఉన్నారు. కాబట్టి మనము ఈ లోకం అనగా మనుషులు కాబట్టి ఈ మనుషులను ప్రేమించడానికి వచ్చి మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనము ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనలో ఏ లోపాలున్నా కూడా మన లోపాలన్నిటినీ సరిచేసి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఈ లోకంలో పరిపూర్ణులుగా చేసిన తర్వాతే పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుని ఆయన రాజ్యంలో ఉండాలనే ఆయన ఒక ప్రణాళికతోనే శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన పెట్టిన ఆ ప్రాణత్యాగానికి మనం విలువనిచ్చి గౌరవించి ఆయన దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా దేవానికి వందనాలు. అయ్యా ప్రభా, ఈ లోకానికి మీరు ప్రభా లోకాన్ని ప్రేమించడానికి వచ్చావు తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆకర్షించుకోండి తండ్రి. ఈ లోకానికి మీరు వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా తండ్రి మా జీవితాలు ఉండేలాగిన ప్రభా మమ్మల్ని ఫలభరితమైన జీవితాలు జీవించేలాగిన కృపద ఇచ్చేయండి. పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మశక్తి చేత నింపండి, ఆత్మబలం చేత నింపండి. అయ్యా ప్రభు విన్న ప్రతి బిడకు వినే చెవి, గ్రహించే మనసు ఇచ్చి నూరంతలుగా బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి నీ వాక్యానుసారంగా జీవించి
ప్రభు నువ్వు నిజ దేవుడు అని, నువ్వు ఈ లోకానికి మా కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా లేచి పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నావని మేము నమ్మి ప్రభా తండ్రి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డని, వాక్యం వింటున్న బిడ్డని మీరు ఆకర్షించుకుని రక్షణిచ్చి ప్రభా నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేసుకోండి తండ్రి. అలాగే దేశంలో సమాధానం దయచేయండి, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి స్వస్థత దయచేయండి ప్రభా తండ్రి. ఈ యొక్క యుద్ధాలను ఆపివేసి కరువు కాటకాలు లేకుండా సమృద్ధి అయిన దీవెలతో ఆశీర్వాదాలతో దేశాన్ని, పట్టణాన్ని, ప్రజలందరినీ రక్షించి శాంతిని నెలకొల్పి నీ దీవెలతో నింపి భద్రపరచమని రేపటి దినమున ఆయన గుడ్ ఫ్రైడే అని ప్రభా నీకు మహిమకరంగా నీ సన్నిధిలో ప్రభా ఆరాధిస్తున్న ప్రతి బిడపై నీ ఆత్మను కుమ్మరించి నీ దీవెనలతో నింపి ప్రభ మీ సిలువ ధ్యానములు ప్రభ ధ్యానిస్తున్న బిడ్డలందరితో, వింటున్న బిడ్డలందరితో నీ ఆత్మ నుంచి బలపరిచి నీకు మహిమకరంగా సార్వత్రిక ప్రతి సంఘములు కూడా జరిగించుకొని ప్రతి బిడకు ఆరోగ్యము, శక్తి, బలము, సురక్షితమైన ప్రయాణాలు దయచేయమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రేపటి దినం మళ్ళీ గుడ్ ఫ్రైడే 7 మాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ మనతో, మన బిడ్డలతో, సార్వత్రిక ప్రతి సంఘముతో, లోకముతో, ప్రజలందరితో నిత్యము తోడైన నడిపించుడుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.